హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఒక టూరిజం ప్లేస్ అయితే చూపిస్తున్నానండి. అది వచ్చేసి మన నంద్యాలలో ఉంది, చెరువు కట్ట అని అంటారండి. అక్కడ టూరిజం డెవలప్మెంట్ అయితే చాలా బాగా అయితే ఉంది. చెరువు కట్ట పక్కన పార్క్ ఉంటుంది. మనం ఎంత ఎంజాయ్ చేయాలంటే అంత ఎంజాయ్ చేయొచ్చు. మంచి టూరిజం ప్లేస్ అండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే విజిట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ హాలిడేస్లో వస్తే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి. ఫుల్ ఆఫ్ క్రౌడ్గా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ ఉంటుందండి. బోటింగ్ ఫెసిలిటీ ఉండడం వల్ల ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. మొత్తం చుట్టూ చెరువు కట్ట ఉండి మధ్యలో పార్క్ ఉండడం వల్ల టూరిజం ప్లేస్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంది. ఎవరైనా వచ్చి విజిట్ అయితే చేయవచ్చు. సండే అయితే కనుక హాలిడేస్ అయినా కూడా ఫుల్గా పార్కు నిండా అండ్ అలాగే బోటింగ్ కూడా చాలామంది చేస్తూ ఉంటారండి. చూడండి, ఇదంతా బోటింగ్ చేస్తున్న ప్లేస్. మేము కూడా బోటింగ్ అయితే చేసాము. అంతేకాకుండా చిన్నపిల్లల బోటింగ్ ఉంటుంది, పెద్దవాళ్ళ బోటింగ్ అయితే ఉంటుంది. చెరువు కట్ట చూసే కొద్దీ ఎంత దూరం ఉంటుందంటే చాలా పెద్దగా ఉంటుందండి. చెరువు వచ్చేసి అందులో బోటింగ్ ఉంటుంది. టైం లిమిట్ ఉంటుంది, అమౌంట్ కూడా ఉంటుందండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్లేస్. పిల్లలతో ఫ్యామిలీతో కలిసి ఖచ్చితంగా రండి. ఎంటర్టైన్మెంట్ అనేది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి చిన్నపిల్లల బోటింగ్. ఇది కానీ చెరువు కట్టలో బోటింగ్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మంచి టూరిజం ప్లేస్ అనేది చెప్పొచ్చు. ఫ్యామిలీతో రావచ్చండి. ఎక్కడ డబ్బులు ప్రతిదానికి ఆత్మకూరు వెళ్ళారు అని అంటారండి. టూరిజంలో ఇదొక ప్లేస్. పచ్చని అట్రాక్టివ్గా యానిమల్స్తో బొమ్మలు చాలా బాగుంటాయి. అంతేకాకుండా మనము ఫుడ్ తీసుకొచ్చుకొని కూడా ఇక్కడే తినడము అలా చేయొచ్చు. హాలిడేస్ కానీ సండే టైంలో కానీ పిల్లలతో వస్తే చాలా ఎంజాయ్ చేయవచ్చండి. మ్యాక్సిమం పార్కులలో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కదా, అంతకు మించి ఉన్నాయి. ఎంతసేపు ఉన్నా ఉండాలనిపించేంత ప్రకృతి ఎంత అందంగా ఉంటుంది. ఇదంతా బోటింగ్ చేసే ప్లేస్. చూడండి, పిల్లలకు కావాల్సిన ఆహ్లాదకరమైన వాతావరణం, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఇక్కడ లభిస్తాయి. అంతేకాకుండా గ్రీనీ క్లైమేట్ అనేది ఉంటుంది. చుట్టూ వాటర్ అండ్ గ్రీనీ క్లైమేట్ ఉండడం వల్ల చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఉండడమే కాకుండా కళ్ళకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. పిల్లలు మాత్రం ఫుల్ ఆఫ్ హ్యాపీని పొందుతారండి ఒక్కసారి వస్తే. కాదు, పెద్దలకు కూడా ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటి, యానిమల్స్, గ్రీనీ నేచర్ ఉండడము, అంతేకాకుండా పీస్ఫుల్ క్లైమేట్ అనేది ఉంటుంది. ఆ బోటింగ్ అనేది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఇంకా చెప్పాలంటే ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. అన్ని రకాల స్నాక్స్ దొరుకుతాయి. ఇంకా అమ్మాయిలకు వచ్చేసి జ్యువెలరీస్ అలాంటివి కూడా అందుబాటులో ఉంటాయి. చాలా బాగా అయితే ఉంది. చూడండి ఎంతమంది ఉన్నారో. అంతేకాకుండా మనం ఫొటోస్ దిగడం కోసము మంచి అయితే సెట్టింగ్స్ అయితే చేసేసారు. వీడియో పడింది. దీన్ని ఏమంటారంటే, ఇది యాక్చువల్గా ఫ్రాన్స్లో ఉంటుంది కదా, ఈఫెల్ టవర్ అండి. ఈఫెల్ టవరు ఈ విధంగా లైటింగ్స్తో ఉంటుంది. ఇక్కడ విజువల్స్ చూడడానికి చాలా అట్రాక్షన్గా ఉన్నాయి. అంతేకాకుండా పిల్లలకు ఆడుకోవడానికి ఎన్నో రకాల బొమ్మలు ఉంటాయి. అడ్డం తీసి అందరూ పడుతున్నారు. తర్వాత ఎయిర్ స్వింగ్ కూడా ఉంటుంది. డాన్స్, ఫిష్ స్పా అనేది కూడా ఉంటుంది. వీడియో గేమ్స్, ఈ విధంగా అన్ని క్రౌడ్ అని పెడతాయి. సారీ, మీ నాన్న ఎంజాయ్ చేయవచ్చు అండి. ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించండి. ఒక బెటరెస్ట్ టూరిజం ప్లేస్ అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా వీడియోని మాత్రం పూర్తిగా చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అంతేకాకుండా మేము బోటింగ్ అయితే చేసాం, కానీ ఆ బోటింగ్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి. ఇది ఓన్లీ పార్క్ యొక్క విజువల్స్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను. గ్రీనీ నేచర్ అయితే ఎంత బాగుందంటే పిల్లలు అయితే చూసే కొద్దీ ఉండాలనిపిస్తూనే ఉంటుంది. ఎంతసేపు ఉన్నా కూడా తనివి తీరని ఆహ్లాదకరమైన వాతావరణము. ఫ్యామిలీకైనా కూడా, ఏజ్ వారైనా కూడా వచ్చి హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ అనేది లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి. చూడండి, పిల్లలకు కావాల్సిన ఎన్నో రకాల బొమ్మలు ఈ విధంగా ఉంటాయి. పెద్దలకు కూడా అన్నీ ఉంటాయండి, పిల్లలకనే కాదు.
ఇక్కడ ఆడికి వచ్చింది. చిన్నపిల్లలకి హాలిడే రాగానే ఎప్పుడు గ్రౌండ్ పార్క్ అలా ఇలా తీసుకెళ్తూ ఉంటాం కదా. నేను కనుక నంద్యాల సరౌండింగ్స్లో ఉంటే లేదా సమ్మర్ హాలిడేస్ వచ్చినా ఏవి వచ్చినా కూడా అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటాం కదా. పిల్లలకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చు. ఒకసారి ఈ ప్లేస్ కూడా రావడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. నేను లాంగ్ వీడియో పెట్టేసి చాలా చాలా బాగుంటుంది. సో ఇంట్లో ఫ్యామిలీతో అయినా రావచ్చు, చిన్న పిల్లలతో అయినా రావచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ప్లే గేమ్స్ కూడా ఉంటాయి. సైడ్కి రామా. రాలే చెట్టు అడ్డం మరి. దానన్నా సన్ఫ్లవర్ బాగుంది రాదా. మోటు సన్ఫ్లవర్ అది కనపడదు కింద దచ్చినే పో అడిగి పో అమ్మ కాడికి. నువ్వు దిగు ఫస్ట్, నీటి జరుగు, లైటింగ్ కాడుండు. వీడియో పెట్టింది. ఆ పోల్స్ మన జియో పోల్స్ ఉన్నట్టున్నాయి కదా. ఎఫ్టీఎక్స్ది కొచ్చుకున్నారు మన పోల్స్ని. పైకి లాగుతా. అమ్మ తల్లి పూర్తిగా చూడకుండా కష్టం కదా వీడియో. నేను ఒకటే ఫోర్కి ఇచ్చిందామే. అనేది పడుతుంది. తినమ్మా తినేకనే